పరిచర్య తరపున మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రభు పేరట పరిశుద్ధాత్మ సహవాస పరిచర్య సంఘ బిడ్డలందరూ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియపరుస్తున్నానండి. అలాగే అనేక మంది ఈ పరిశుద్ధాత్మ సహవాస పరిచర్య యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే మరి యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారో వారందరికీ కూడా దైవ సేవకులకు, అభిమానులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. ఒక చిన్న పాట పాడి ప్రార్థన చేసుకుందాం. అలాగే సంఘ బిడ్డలందరూ కూడా మీ యొక్క గృహాల్లో ఉండి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి మందిరాల్లో ప్రార్థన చేసినట్టే మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన గ్రామాల కోసం, మన సంఘాల కోసం కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నారండి. దినాన్ని ప్రార్థన చేసుకుందాం. ఆకాశ మహాకాశము పట్టజాలని తేజోమహిమ కలిగిన దేవా, కోటి సూర్యుల ప్రభావం కంటే వెలుగు మహిమని తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, సర్వశక్తి సంపన్నుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొక్కసారి ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయం కొరకు వందనాలు తండ్రి. ప్రభువానికి స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన దినాలు తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలో పాలు పొందుతున్నారో, ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రపంచవ్యాప్తంగా ప్రభువా ఈ కరోనా వైరస్ని బట్టి ప్రభువా నాయన మీరే రక్షించండి, విడిపించండి తండ్రి. మా గ్రామాలను రక్షించండి, మా ప్రాంతాన్ని రక్షించండి తండ్రి. విశ్వాస బిడ్డలను కూడా దర్శించండి ప్రభుని స్తోత్రాలు. ఆనాడు ప్రభా యుక్త దేశంలో ప్రభా సంహారకుడు ప్రభువా నాయన ముఖ్యంగా తండ్రి ఏ గృహంలో ప్రభువా ఏ ద్వారబంధ మీద తండ్రి ఆ గొర్రె పిల్ల రక్తముందునైనా ఆ సంహారకుడు దాటి వెళ్ళిపోయిన ఆయన. ఆ రీతిగానే ప్రార్థన పూర్వకంగా యేసు రక్తమును ప్రతి గృహము భద్రపరచబడును గాక తండ్రి. చంటి బిడ్డల వరకు వృద్ధుల వరకు తండ్రి నీ భద్రత, నీ కాపుదల దయచేయండి యేసయ్యా. ప్రభువా నీ స్తోత్రములు తండ్రి. నీ పరిశుద్ధాత్మతో నన్ను ప్రభువా తాకండి, నీ శిలువ రక్తంలో నన్ను ముంచండి ప్రభు. నీ స్తోత్రాలు. నీ అగ్నితో నా పెదవులను కాల్చండి ప్రభువా. నాయన బయలు వెళ్తున్న ప్రతి మాటను ప్రభువా మీ శక్తితో నింపండి, అనేకులు తాకండి, సహాయం చేసి ఆయన పొందమని యేసు క్రీస్తు నామం పేరు వచ్చిన పరమ తండ్రి, ఆమేన్. నచ్చిన పాట పాడుకుండి ప్రభు నామాన్ని కనపరుచుకుందామండి. ఈ సమయంలో నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన
శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలో దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రభువునందు ప్రియమైన నా తోటి దైవజనులకు, అలాగే సంఘ బిడ్డలకు, అనేక స్నేహితులకు, పెద్దలకు, గ్రామస్తులకు, అనేక పట్టణవాసులకు, అనేక మంది డిపార్ట్మెంట్ వారికి, అనేక ఉద్యోగస్తులకు, అలాగే రాత్రి పదవులకుండా చేస్తున్న గ్రామ వాలంటీర్లకు కూడా అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విందామండి. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థించాలి. బైబిల్లో ప్రార్థన ద్వారానే ప్రతిదీ జయించగలిగేది, సాధించగలిగేది. మనం ఇప్పుడు ఎలాంటి సమయంలో, గత రోజుల్లో అయితే ఏం సంపాదించాలి, ఏం కొనాలి, ఏం చేయాలి అని ఆలోచన ఉండేది ప్రజలకి. ఇప్పుడైతే బ్రతుకుతామా లేదా, ఎలా బ్రతకాలి, ఎక్కడికి వెళ్ళి ఏ ప్రాంతం వెళ్ళినా ఇంట్లో ఉన్న ఒకటే వెంటాడు మనిషి భయం. అదే భయం అంటే మరణ భయం. అనేక భయముల నుండి మనం రక్షించబడాలి, మనం విడిపించబడాలంటే ఒకే ఒక మార్గం ప్రార్థన. అందుకంటే బైబిల్లో కొంతమంది భక్తులు ప్రార్థన చేశారు. వారి కోసం మనం దేవుని వాక్యాన్ని విందాం. 1వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనం వరకు కూడా నేనే చదువుతాను. బైబిల్లో చదవండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట కరుదు. ప్రత్యక్షము
తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి కలిగిన అతడు చూడలేక తన స్థలమందు పండుకుని ఉండగా దీపము ఆరిపోకముందు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరమును పండుకుని ఉండగా యెహోవా సమూయేలుని పిలిచి అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చిన్నానని. అతడు నేను పిలువలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలుని పిలవగా సమూయేలు లేచి ఏలి వద్దకు పోయి చిత్తం నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చి తినను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకోమని. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగుకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలుని పిలవగా అతడు లేచి ఏలి దగ్గరికి పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తినగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞమని చెప్పమని సమూయేలు తనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. అతడు యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆశ్చర్యమనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినాలలో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట గొప్ప పరిచయం చేస్తున్నాడు చిన్నతనంలో. అందుకుంటే ప్రార్థనాపరుడు సమూయేలు వలె బాల్యము నుండి ప్రార్థన జీవితము, సంఘాలలో దైవ సేవకుల సమక్షంలో సంఘములో పరిచర్యలు ఎవరైతే పరిచర్య చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ఎవరైతే పరిచర్య చేస్తారో వారిని తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి సంఘములలో పరిచర్య చేస్తూ నేను ఇలా చేశాను అలా చేశాను అని మనం చెప్పుకున్నట్లయితే దానికి పరిచయం ఉండదు. నువ్వు ఎలాంటి పరిచర్య చేస్తావో దేవుడికి తెలియాలి. సంఘం అర్థం చేసుకొని దైవ సేవకు ఆలోచించేది మట్టికి. కానీ నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పుకుంటే ఏమి ఫలితం ఉండదు. కొంతమంది పరిచర్య చేస్తుంటారు, ఇసుకుంటుంటారు, దానికి ఫలితం ఏమి ఉండదు. ఇక్కడ బాలుడైన సమూయేలు అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు. అటువంటి దినాలలో దేవాది దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక బాల్యం నుండి సమూయేలు వలె ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, భవిష్యత్తును ఆశీర్వాదంగా మార్చగలడు ఆ పరమతండ్రి. ఎందుకంటే సంఘాలలో ఈ దినాల్లో ఎవరి బిడ్డ చిన్న బిడ్డలు మరి తరచుగా పరిచర్య చేయటం లేదు. నేను నా బాల్యంలో నేను పరిచర్య చేసాను. సంఘంలో సేవకులకు పరిచర్య చేసాను. నేను ఉపవాస ప్రార్థనలో, ఉద్యోగ కూటాలలో, సంఘాలలో, దైవ సేవకుల సమక్షంలో వారు ఏది చెప్తారో చేసాను. నేను ఇంకా చేయడానికి ఇష్టపడతాను. అందుకనే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. ఆయన పిలిచాడు. నమ్మదగిన దేవుడు. నేను తప్పనిసరిగా నేను చెప్పగలిగే సాక్షి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఎవరస్తున్నా, సహోదరులారా, సిస్టర్, బ్రదర్స్, మరి మీరు పరిచయం చేయడానికి మేము ఈ సంఘాలలో ఇష్టపడుతున్నారా? ఎందుకంటే రెండు ఉండాలి. ప్రార్థన జీవితం ఉండాలి, రెండవది పరిచర్య చేయాలి. అప్పుడు బాలుడైన సమూయేలు వలె దీవించబడతారు. అలాగే మరి రెండవ వ్యక్తి ఎవరనగా దావీదు. కీర్తన గ్రంథము 63వ కీర్తన
చూసినట్లయితే దావీదు ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఈయన రాజు, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ కలిగిన వ్యక్తిగా ఉంటారు. ఆయన రాజ్యాన్ని పరిపాలించే మహారాజు కనుక 63వ కీర్తనలో ఆ దావీదు గురించి ఈ విధంగా మరి వాక్యం రాయబడింది. దావీదు యూదా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన అని చెప్పి చిన్న అక్షరాలతో రాశారు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా, వేకువనే లేచి ప్రార్థన పూర్వకంగా ప్రభుని ఎదుర్కోవాలి, ప్రభుని కనపరచాలి. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. చూడండి, బలము డబ్బులో లేదు, బలము తిండిలో లేదు, బలము సంపన్న పరిస్థితిలో లేదు, బలము మేడ విద్యలో లేదు. బలము కలిగిన వారు, సౌందర్యం కలిగిన వారు, ఆస్తి కలిగిన వారు ప్రపంచ దేశాలు కూల్చివేయండి. ఇది నా సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, చూడండి, నీ బలం నీ ప్రభావం చూడవద్దని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకునిచున్నాను. నిజమే, ఆకాశమైపున చేతులెత్తి ఉన్నపాటున మీ గృహాలలో దేవుని బలాన్ని అడగాలి, దేవుని శక్తిని అడగాలి. ఎందుకంటే ఆయన ప్రాణం అనకుందంటే నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగునిచున్నది. నిజమే, అట్లాడిపోతూ ఉన్నది ప్రపంచ దేశాలు, గ్రామ ప్రజలు భయంతో బ్రతుకుతున్నాము. నా ప్రాణము నీ కొరకు తృష్ణగుని ఉన్నది. భయంకరమైన పరిస్థితుల్లో, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు సరే దేవుని కోసం మన ప్రాణం ఎదుర్చుకోవాలి. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందెదరు, పక్షిరాజు వారు రెక్కలు చాచి పైకి ఎగిరెదరని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. చూసినట్లయితే నీ కృప, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నేను స్తుతించు. మంచి వాక్యం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జామునందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రాణము తృప్తి పొందుచున్నది. తృప్తి అనేది ఎక్కడ లేదు, దేవునిలో ఉంది, ప్రార్థనలో ఉంది, వాక్యంలో ఉంది, ఆయనలో తృప్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆజ్ఞలు పాటించుకున్న తృప్తి, ఆయన స్తుతించుకున్న తృప్తి, ఆయన్ని ఆరాధించిన తృప్తి, ఆయన సన్నిధిలో పరిచయం చేయడంలో ఉన్న తృప్తి, పాటలు పాడటంలో ఉన్న తృప్తి, ఆయన నామాన్ని కనపరుచుకున్న తృప్తి, దేవుడు నీ జీవితం చేసిన ప్రతి మేలుని బట్టి సాక్ష్యం చెప్తున్న తృప్తి, దేవుడు నీ జీవితం చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞత భావం కలిగి ఆయనకి ఇచ్చుటలో ఉన్న తృప్తి. ఎందుకంటే ఆ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే చాలా చక్కని వాక్యం రాసుకుంటూ ఉంటాడు. దావీదు వలె ఉదయకాల సమయంలో ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి ఉండాలి. దావీదు గొర్రెల దొడ్డులో నుండి సింహాసనాన్ని ఎక్కించాడు. దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు. సహోదరుడా, సహోదరి, నేను అవిశ్వాసాన్ని తొలగించుకో, అపనమ్మకాన్ని తొలగించుకో. దేవుడు పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి గురించి నీకు తెలుసా? ఆయన ప్రభావం నీకు తెలుసా? దేవుడి గురించి ఎప్పుడైనా నీకు ఆలోచన కలుగుతున్నావా? ఆట ఇడుపు ఉండొద్దు, అవిశ్వాసం ఉండొద్దు, అజ్ఞానం ఉండొద్దు. ప్రభుని కలిగి యేసు ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. నీ ఆలోచన ఎలాగుంది? నీ తలంపు ఎలాగుంది? నీ విశ్వాసం ఏ విధంగా ఉన్నది?
గమనించండి, ఆలోచించి. అలాగే చూడండి, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే, 16వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీని వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును. అందరి బంధకములు కూడా ఊడెను. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు శక్తివంతుడు. ఎందుకంటే పౌలు శీలను బండలతో బంధించి ఆ చెరసాలలో వేసినప్పుడు వారికి చెరసాల కూడా సంతోషంగా ప్రభుని స్తుతించారు, సంతోషంగా ప్రభుని ఘనపరిచారు, ప్రభుని మహిమపరిచారు. గనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 వ్యక్తుల గురించి మనం విన్నాం. ఎందుకంటే ఒకటోది, బాలుడైన సమూయేలు తన జీవితంలో ప్రార్థన జీవితం, పరిచర్య దేవుడు అద్భుతమైన వ్యక్తిగా ఆయన వాడుకున్నారు. రెండవ వ్యక్తి దావీదు. ఎందుకంటే గొర్రెల కాపరి, ఆయన గొర్రెలను కాసుకున్నప్పుడు కూడా దేవాదేవుని స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. ఆయన తీసుకొచ్చి సింహాసనం పెట్టాడు. అలాగే 3వ వ్యక్తి ఎవరనగా పౌలు శీలలు. వారు కూడా చెరసాలలో వేయబడినప్పుడు వారు ప్రార్థించారు, ప్రభువును స్తుతించారు. వారి బంధకాలు తొలగించబడి మరి శుక్రవారం దినాన మరి ప్రార్థనలో ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి సమృద్ధిగా ఆస్వాదించిన గాక. మీ యొక్క గృహాలను ప్రభువును స్తుతించండి, ఆరోగ్యం దృష్టి పెట్టండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి కాపాడును గాక. ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుని స్తోత్రాలు, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పరిశుద్ధాత్మ సహవాస పరిచర్యల ద్వారా నాయన మీరు అందించిన అద్భుతమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరినీ దీవించండి. బాలుడైన సమూయేలు వలె ప్రభువా, వారి బిడ్డలు వారు కూడా తండ్రి ప్రార్థన జీవితం, పరిచర్య చేసే ప్రభా తీర్మానం కలిగి ప్రభువా నీ సన్నిధిలో ఎదుగుదురు గాక నాయన. రెండవదిగా ప్రభువా, దావీదు వలె ప్రభుని స్తోత్రాలు, ఉదయకాల సమయం నాయన ప్రార్థన చేసే కృపను ప్రతి ఒక్కరిని దయచేయండి, ఆస్వాదించండి తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రభువా నీ స్తోత్రములు దేవా. పౌలు శీలలో ప్రభువా నా ఎన్ని బంధకములప్పటికీ మిమ్మల్ని స్తుతించి విడుదల పొందుకునే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కరోనా వైరస్ను బట్టి ఎవరికి ఎలాంటి బలహీనతలు కూడా కాకుండా నాయన కాసి కాపాడి నడిపించి సహాయం దయచేసి మహిమ పొందమని పరిశుద్ధాత్మ సహవాస సంఘ బిడ్డలందరూ మీరు దీవించండి. ఆయా సంఘ బిడ్డలను కూడా ఆస్వాదించండి ప్రభువా. దైవ సేవకులందరూ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని పోషించండి, రక్షించండి. మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామం పేరిట వచ్చిన పరమ తండ్రి. ప్రభు సంపూర్ణ విజయం, అపవాదిపై అనంత నాశనం కలుగును గాక. తండ్రి కుమారుడి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయం ప్రతి ఒక్కరికి తోడై నడిపించింది గాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు. మా అడ్రస్ తెలిసిందే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించింది గాక. ఆమేన్.